హలో హలో వినపడుతుందా? నేనే ఈరోజు సాయంత్రం 7 గంటలకి రాగలరా? వస్తానండి. అదే విధంగా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను. ఎవరికి తెలియకుండా రండి. ఇదే సెకండ్ అండ్ లాస్ట్ అవ్వాలి. హలో మామా, ఆ అమ్మాయి పిలిచిందిరా. ఈ రోజు నైట్ 7 గంటలకు రమ్మని చెప్పిందిరా. ఓకే మామా, సూపర్ రా సూపర్ రా సూపర్. అమ్మాయి ఓకే చెప్పేసిందా? సూపర్ రా సూపర్ రా బావా. రే, అమ్మాయి కాదురా, ఆంటీరా. ఓకేరా నేను వచ్చేస్తాను. ఏం లేదురా, నా ఫ్రెండ్ కవిత అడిగాడు, రాసి ఇచ్చేసాను. ఆ అమ్మాయికి ఇచ్చాడు, ఆ అమ్మాయి ఓకే చేసేసింది. అందుకే పార్టీ ఇస్తాడు, నేను వెళ్ళేసి వస్తాను. షాప్ చూసుకోండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా, నాకు కూడా చెప్పరా కవిత. నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయా చెప్పరా? అరే ఎక్కువగా వాగి ఇలా ఇరుక్కున్నానేంటి? సూపర్ రా. నా ప్రేమ నీకు చెప్తాను, అది నువ్వు చెవులారా వినాలి. అది విని నువ్వు ఏమనుకున్నా సరే, లేదా నన్ను తలుచుకున్నా సరే, ఇదే కవిత తీసుకెళ్లి ఇచ్చే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళొస్తారా, నాకు టైం అవుతుంది. మనం ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకుందాం. ముందు ఒక కోడ్ వేద్దాం. ఇదిగో ఇదే ఆ ఇల్లు. ఈ ఇంటికి బయట లెఫ్ట్ సైడ్ లో బైక్ లో నేను వెయిట్ చేస్తుంటాను. నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే కాసేపు ఆగి, అరే పేరే మర్చిపోయానే, ఈ క్లోరిన్ పౌడర్ వేసిన కర్చీఫ్ తో ఆమెని మత్తులోకి తీసుకెళ్ళాలి. రేయ్, అది క్లోరిన్ పౌడర్ కాదురా, క్లోరోఫామ్. రే ఏదో ఒక ఫామ్, మధ్యలో అడ్రాకు, ఏదో ఒకటి. ఈ కర్చీఫ్తో ఆమెని మత్తులోకి తీసుకెళ్ళాలి. తర్వాత హాల్లో ఉన్న స్వామి సెల్ఫ్లో నేనిచ్చిన టిప్స్ ప్రకారం ఓపెన్ చేసి లోపల ఉన్న డబ్బుని బయటికి తీసుకురావాలి. ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఆ డబ్బును తీసుకుంది నేనని వాళ్ళ భర్తకు చెప్తే దానికి 1% కూడా ఛాన్సే లేదు. తను నిన్ను ఇరికించాలని చూస్తే నువ్వు మ్యాటర్ చేయడానికే లోపలికి వెళ్ళా అన్న విషయం బయటికి చెప్పరు. అవును కదా, ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే నేను హీరో అవుతాను కదా. హీరో? ఓకే. హలో సెక్యూరిటీ 2 పాల ప్యాకెట్లు తీసుకురా. 2 పాల ప్యాకెట్ తీసుకురా. త్వరగా వెళ్ళి నిదానంగా రా. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. లోపలికి రండి. కమెన్. వీడొచ్చేలోక సెక్యూరిటీ వచ్చేలా ఉన్నాడే. హలో మావయ్య, వెళ్ళిన పని త్వరగా పూర్తయిపోయింది మావయ్య. నేను ఆందివేలోనే ఉన్నాను. మీరు బయలుదేరి ఇంటికి వచ్చేయండి మావయ్య. ఓకే మావయ్య. కూర్చోండి. అది నాకు తెలియట్లేదు. మీరు భయపడదు, నేను వెళ్ళి చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి.
ఎవరా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్ అది దారి తెలియక తప్పిపోయాను సార్. నీ వాలకం చూస్తే అలా లేదే, ఏమయ్యా తేడాగా లేదు? అవును సార్. మీరు స్టేషన్ తీసుకురా. నేనేం చేయలేదు సార్. నువ్వేం చేయలేదా? ఏం చేద్దాం అనుకున్నా చెప్పనా? దొంగతనం చేద్దామని వెళ్ళుంటావు, అక్కడ ఓనర్ కనిపించుంటాడు, సార్, సార్, గోడ సార్. దూకి వచ్చేస్తుంటావు. సార్ అంతే కదా? సార్ అప్పుడు ఏం లేదు సార్, నాకు తెలియకుండా వచ్చింది సార్. నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను నువ్వేం సార్. చేయలేదు కదా, పద ఓనర్ని కలుద్దాం. ఇంట్లో వస్తువులు ఏం పోలేదంటే నేను వదిలేస్తాను. సార్. బండి తేవయ్యా. సార్ 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 నాకేం తెలియదు సార్. మాట్లాడుకో, సార్ నాతోరా. సార్, 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 సార్ నాకు నా మాట నమ్మండి సార్. చెప్పేది సార్, నేనేం విను. చేయలేదు పిచ్చి సార్. నా కొడుకుని సార్, నా చూడండి మాట సార్. నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ చెప్పేది వినండి వీడొకడు. సార్. వాడితో నీకేంటయ్యా పని? సార్ బండి తీసుకురా. నా సరే మాట వినండి సార్. పోరవతలకి. సార్ 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 బండి నా మాట తీసుకురావయ్యా. వినండి సార్. సార్ సార్ నాకేం నువ్వు తెలియదు నోరు సార్. మూసుకుని రా. వద్దు